కిందటి భాగంలో అంగీరస భట్టు స్వయంగా నాగవరదాయనికి తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి విన్నవించుకున్నాడు. ఆ తర్వాత జరిగిన విషయాలన్నిటిపైన ఒక నివేదిక సిద్ధం చేయించి ప్రభువైన శ్రీ శాతకర్ణికి నాగవరదాయని సమర్పించింది. శ్రీ శాతకర్ణి అది చదివి రాబోయే యజ్ఞానికి అంగీరస భట్టు వంటి పురోహితులందరికీ కబురు పంపించాలి. వారు కోల్పోయిన కార్షపణాలను దాన రూపంలో ముందు ఇవ్వటం కర్తవ్యము అని అన్నాడు. ఈ నేపథ్యంలో వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు జరిగే గౌతమ బుద్ధుని జయంతి ఉత్సవాలకు శ్రీవిహారంలో నందిపాద తథాగతుల వారి ఆధ్వర్యంలో ఆ సంవత్సరం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాటిని చూచేందుకై రామతీర్థము, ముక్త్యాల, శంకరము, బొజ్జనకొండ, గుడివాడ, బట్టిప్రోలు, ఘంటసాల, జగ్గయ్యపేట, చేజర్ల, గోలి, బుద్దాం, చేబ్రోలు, వేల్పూరు, కనుపర్తి, మోటుపల్లి, మాడుగుల, సమాధానపురం, రెంటాల, మంచికల్లు వంటి బౌద్ధ కేంద్రాలన్నిటి నుంచి తేలింగ దేశస్థులైన బౌద్ధులు ధాన్య కటకానికి అప్పుడే రావటం ప్రారంభమైంది. వారికి భోజనాది వసతి సదుపాయాలన్నీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబడుతున్నాయి. నగరంలోని ఎందరో వడిక్ సార్వభౌములు భూరిదానాలు ఇస్తున్నారు. పూర్ణిమ నాడు జరిగే ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించటంలో శ్రీలేఖ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది. కృష్ణానది మీద జరిగే నావోత్సవానికి తగిన ఏర్పాటు చూడడానికి వచ్చిన భిక్షుకీ గణములకు అనేకమైన రేవులలో చేయవలసిన సదుపాయాలు స్వయంగా పర్యవేక్షిస్తున్నది. సోపాల పంక్తికి సమీపంలోని అపరాజిత వృక్షం కింద శ్రీలేఖ కూర్చుని ఉండగా ఒక రౌతు గుర్రం మీద నదిని దాడుతూ కనిపించాడు. శ్రీలేఖ దూరం నుంచి చూచి ఇతడు భానుమంతుడు కాదు కదా అని అనుకున్నది. ఆమె పరీక్షగా చూస్తుండేసరికల్లా రౌతు నదిని దాటి దక్షిణ తటాకానికి వచ్చాడు. ఆశ్చర్యం, అతడు భానుమంతుడే. ఇదేమిటి, మీరిక్కడ ఉన్నారు అని భానుమంతుడు కూడా ఆశ్చర్యపోతూ శ్రీలేఖను ప్రశ్నించాడు. శ్రీలేఖకు వెంటనే ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. నదీ తీరంలో ఉంటే మళ్ళీ కాలుదారి నదిలో పడే ప్రమాదం ఉందని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు అని అనాలని శ్రీలేఖ అనుకున్నది. కానీ అనలేదు. ఆనాడు మీరు నన్ను ప్రమాదం నుంచి కాపాడినందుకు కృతజ్ఞురాలిని అని అన్నది. ఆ కృతజ్ఞతలు మీరు ఆనాడే చెప్పేశారు. అందువల్ల మీరు నాకు ఏమీ బాకీ ఉంచుకోలేదు. ఒంటరిగా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బుద్ధ పూర్ణిమ నాటి నౌకా మహోత్సవానికి కావలసిన ఏర్పాట్లు భిక్షుకీ గణంతో చేయిస్తున్నాను. మీరు బౌద్ధ భిక్షుకీ విహారంలో ఉంటారా? అవును. మీ ముఖం చూసి ఏ రాజకన్యో అనుకున్నాను. బౌద్ధ భిక్షుకి అంటే నమ్మబుద్ధి కావటం లేదు. కొంపతీసి గౌతమ బుద్ధుని వలె మీరు ఏ మహారాజుకో జన్మించి వైరాగ్యంతో ఆశ్రమంలో చేరలేదు కదా? శ్రీలేఖ నవ్వింది. ఆమె నవ్వినప్పుడు బొగ్గులు సొట్టబడ్డాయి. చిరుగాలికి కపోలాలపై ముంగురులు ఊగాయి. మీ పేరేమిటి? భిక్షుకీ గణానికి పేరేమిటి? పిలిచేందుకు ఏదో పేరు ఉండి ఉంటుంది కదా. నన్ను విహారంలో అంతా ధర్మసోదరి అంటారు. నేను ఇంకా పూర్తిగా సన్యాసిని కాలేదు. దీక్షా శిక్షను నిర్వహిస్తున్నాను. భానుమంతుడు గతుక్కుమన్నాడు. మిమ్మల్ని భిక్షుకి అని పిలుస్తాను. మీ ఇష్టం. భిక్షుకి, ఇంత చిన్న వయసులోనే మీకు వైరాగ్యం ఎందుకు కలిగింది? ఈ జగతే దుఃఖకు మూలం. జన్మ దుఃఖం, జరా దుఃఖం, రుజ దుఃఖం. కోరికలు దుఃఖ కారణములు. కోరికలు నిర్మూలించుటే
దుఃఖ నివృత్తికి మార్గం, వాంఛా నివృత్తికి అష్టాంగ మార్గమే శరణ్యం. శ్రీలేఖ ఒక పాఠం అప్పచెప్పినట్లు ఒప్పచెప్పింది. అది విని భానుమంతుడు లోపలే నవ్వుకున్నాడు. కానీ పైకి నవ్వితే ఆమె కోపం వస్తుందేమోనని నవ్వలేదు. భిక్షుకి నాకు ఈ వేదాంతమంతా తెలుసు. నేను కేవలం శాతవాహనుల సైనికుణ్ణి. యుద్ధం చేయటం, ముక్తి సంపాదించుకోవటం ఇంతే నాకు తెలుసు. మీరు మొన్న దక్షిణాపద యాత్ర చేశారా? శ్రీలేఖ ప్రశ్నించింది. చేశాను. విజేత మహాసైన్యాధ్యక్షుల వెంట వెళ్ళిన లక్షల సేనలలో నేను ఉన్నాను. అక్కడ శత్రువులను చంపారా? చంపడం ఏమిటి, నరికి పోగులు పెట్టాను. ఒక మనిషిని చంపుతున్నప్పుడు మీకేమనిపించింది? శ్రీలేఖ సూటిగా ప్రశ్నించింది. ఏమీ అనిపించదు. చంపటానికి రెండో శత్రువు ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ ఉంటాం, అంతేగాని ఏమీ ఆలోచించము. ఓ సైనికుడా, ఇంతటి మారణకాండ చేయడానికి నీకు మనసెలా వచ్చింది? భిక్షుకి, నీకు విహారంలో నందిపాదుల వారి కుమార్తె శ్రీలేఖ మిగిలిన భిక్షుకీ గణంతో భోజనాదులు ఏర్పాటు చేస్తుంది. కానీ నాకు అలాంటి సౌకర్యం లేదు. యుద్ధం చేయటం, శత్రువును సంహరించడం, ముక్తి సంపాదించుకోవటం ఇంతే నాకు తెలుసు. ఓయి వీరుడా, ముక్తి కోసం నరహత్య చేస్తున్నట్లయితే అది మాను. నిన్ను మా నందిపాదుల వారు తమ విహారంలో చేర్చుకుంటారు. పనిచేయకుండా తిని సోమరులై విహారంలో కూర్చోవటము జన్మ దుఃఖము, జగద్దుఃఖము అని పిల్ల ప్రసంగాలు చేయటము నాకు ఇష్టం లేదు. ఈ మాటలు వినేసరికి శ్రీలేఖకి కోపం వచ్చింది. ఆమె చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. కోపము దుఃఖ కారణము. భిక్షుకీమణులు కోపిస్తే అష్టాంగ మార్గగాములు కాలేరు. ఈ సైనికుడా, నీవు నన్ను పరిహాసం చేస్తున్నావా? ఎంత మాట! శ్రీవిహారంలోని ఒక భిక్షువుని ఎగతాళి చేస్తే కళ్ళు పోతాయి. నేను కొంచెం వెర్రివాడిని, ఏదో వాగుతుంటాను. నా మాటలు పట్టించుకోకండి. వెర్రితనం కనపడుతూనే ఉంది, వేరే చెప్పనక్కర్లేదు. సరే కానీ భానుమంతుడా, మీ నాయకుడైన విజయదత్తుడు ఎందుకు అంత క్రూరుడుగా మారాడు? భానుమంతుడు భిక్షుకి వంక ప్రశ్నార్థకంగా చూచాడు. భిక్షుకి మళ్ళీ చెప్పింది. లక్షలాది మానవులను యుద్ధరంగంలో శత్రువులనే పేర సంహరించడం ఏమి ధర్మం? మానవులంతా ఒకటి. ఒకే మానవుడికి శత్రువని, మిత్రుడని మన సంస్కారాలను అనుసరించి పేర్లు పెట్టి సంహారమో సన్మానమో సాగిస్తున్నాం. ఇది దోషమని మీ సేనాధిపతికి అనిపించలేదా? భానుమంతుడు నవ్వి అనిపించలేదు అన్నాడు. ఎందువల్లనంటే ధర్మపన్నాలు వలిస్తూ కూర్చుంటే మా తలలు నిలవవు గనుక. శత్రువులు మమ్మల్ని అప్పడాల్లాగా నంచుకొని తింటారు గనుక. నేను చెబుతున్న మాటలు శత్రువులు కూడా వర్తిస్తాయి. మీ విజయదత్త సైన్యానికి మాత్రమే కాదు. భూమిపై అవతరించిన ఓ ధర్మదేవత, మీ శ్రీలేఖ గారి ఉద్దేశాలన్నీ వెళ్ళి ఆ కారవేలుడి సైనికులతో చెప్పండి. మాకెందుకు ఈ పిరికి ముందు నూరు పోస్తారు? అది సరే కానీ రాజధానిలో దొంగతనాలు జరుగుతున్నాయి, మీకు తెలుసునా? తరువాతి భాగం వచ్చే వారం. విజయోస్తు.